చేసి నట్టేట ముంచింది. ముమ్మాటికి వైసీపీ నాయకురాలు వంగ గీత అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఏలేరు ఆధునీకరణపై పురుషోత్తపట్నం ప్రాజెక్టు మీద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏలేరు పనులకు చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం హయాంలో వంగ గీత ఆ ప్రాజెక్టును రద్దు చేశారని చెప్పారు. పిఠాపురం రైతులను ఆమె తన స్వార్థ ప్రయోజనాల కోసం మోసం చేశారని మండిపడ్డారు. చాలా విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు. అమావాస్య తెలుసు కదా, పౌర్ణమి తెలుసు కదా. గీతక్కయ్య గారు అమావాస్యకు ఒకసారి, పౌర్ణమికి ఒకసారి ఈ మధ్య 4 నెలల నుంచి కనపడుతున్నారు. 1924 ఎంపీగా చూసుకుని గీత గారు మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ 3 నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి? ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి. 0, పెద్ద 0 కనపడతాయి కదా. ఈవేళ వర్మ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా అన్నారు కదా, సంతోషం. ఈవేళ బల్ల గుద్ది మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు ఏలేరు ఆధునీకరణ శంకుస్థాపన చేసాడా లేదా? జీవో వచ్చిందా లేదా? టెండర్ పిలిచాడా లేదా? టెండర్ పిలిచాక పనులు మొదలైనయా లేదా? కళ్ళెదుటే కదా మొదలవుతా. రావణకపేటలో గొల్లప్రోల్లో ఫౌండేషన్ స్టోన్ వేసారా లేదా? రావణకపేటలో వేసారా లేదా? 2 జేసీపీలతో మీరు కొట్టించారా లేదా? అప్పుడున్న ఎమ్మెల్యే మీరు కలిపి ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా? నాకేం అర్థం అవుతుంది. 2 సార్లు, ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎంపీని చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళగా ఉండి ఇన్ని అబద్ధాలా? అబ్బాబ్బా, ఇన్ని అబద్ధాలు నేను అక్కడ చూడలే. ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు? అసలు అన్నీ వద్దు, మొదలైన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది చెప్పండి. ప్రభుత్వం మీది, ఎంపీ మీరు, ఎమ్మెల్యే మీరు, వైసీపీలో. చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు. 5 ఏళ్ళు పురుషోత్తపట్నం ఎందుకు ఆపేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు యొక్క గుర్తులు పిఠాపురంలో ఉండకూడదు. రైతులు ఎండిపోయినా పర్లేదు, పంటలు పండకుండా అప్పులు అయిపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గుర్తు పడకూడదు. పురుషోత్తపట్నం ఆపేశారు. ఇవాళ వదలకు కారణం ఎవరు? అప్పుడున్న మీరిద్దరే, జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు? వర్మ చంద్రబాబు తెచ్చిన ఏలేరు ఆధునీకరణ అవసరం లేదని